హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 30x50 ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అయితే చూడబోతున్నాము. ఈ ఇల్లు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది లోపల మనకి యూజ్ చేసిన ఫాల్ సీలింగ్ డిజైన్స్ కావచ్చు, లేదంటే వుడ్ వర్క్ కావచ్చు, మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, అట్లాగే ఇంటి లొకేషన్ అనేది ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి నేను వీడియోలో అయితే చెప్తాను. మీలో ఎవరైనా కూడా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నా, లేదంటే కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకున్నా కూడా మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు అయితే చూడండి. ప్రజెంట్ మనం బయట అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా వివరాలు కూడా మనం మాట్లాడుకుందాము. ఒకసారి లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలివేషన్ డిజైన్ అనేది ఎంత డీసెంట్గా తీసుకున్నారో, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది డిజైన్ అనేది. బయట ఏంటంటే మనకి చిన్న చిన్న మొక్కలు పెంచుకోవడానికి గార్డెన్ ఏరియా మాదిరిగా అయితే తీసుకున్నారు. చూడండి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి మాత్రమే కాదు, 2 ఇల్లులు సేల్కి అయితే ఉన్నాయి. 2 మీకు చూపిస్తాను. ఒకసారి మనం ముందుగా ఈ గేట్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. చూడండి చాలా స్పేషియస్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదంతాని. ఈ పక్కన చూపిస్తున్నాను చూడండి, మెట్ల ల్యాండింగ్ కింద మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకి పక్కన చూడండి, నార్త్ ఈస్ట్ కార్నర్లో 2 ట్యాప్ పాయింట్స్ అయితే వచ్చాయి. వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. వాటర్ స్వీట్ వాటర్ ఏరియా ఇదంతాని. అండ్ టాప్లో సీలింగ్ ప్రతిదీ ఏంటంటే జిప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ. చాలా డీసెంట్గా తీసుకున్నారు డిజైన్ కూడాని. ఈ కార్ పార్కింగ్ ఏరియా అనేది 15.5 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. 14.2 వెడల్పు అయితే ఉంటుంది. ఒకసారి మనం మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాము. లాక్స్ ఏంటంటే మనకి గోద్రేజ్ కంపెనీ లాక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ మొత్తం మనకి టేకే యూజ్ చేశారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్లోరింగ్ మొత్తం మనకి హై గ్లాసీ ఫినిష్డ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఎదురుగా మనకి టీవీ యూనిట్ ఫ్రెండ్స్ అది. ఇదంతా హాల్ ఇదంతాని. డిజైన్ చూడండి, అట్లాగే వుడ్ వర్క్ కూడా చూడండి, చాలా డీసెంట్గా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి చేయడం జరిగింది. ఈ హాల్ అనేది ఫ్రెండ్స్ ఇది 23 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 13.8 వెడల్పు అయితే ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ కనబడుతుంది కదా, ఒకసారి దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు. టాప్లో 4 LED లైట్స్ అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి లైట్గా గోల్డ్ కలర్లో కనబడుతుంది. చూస్తున్నారు కదా, ఒక టెక్స్చర్ డిజైన్ అయితే వచ్చింది. మధ్యలో హై గ్లాసీ ఫినిష్డ్ లామినేట్ అయితే యూజ్ చేశారు టీవీ పెట్టుకునే ప్లేస్ అంతాని. అండ్ అట్లాగే కింద చూస్తున్నారు కదా, టోటల్గా మనకి ఇక్కడ 6 డ్రాయర్స్ అయితే వచ్చాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. టోటల్గా ఇక్కడ మనకి ఎక్కువగా హై గ్లాసీ ఫినిష్డ్ లామినేట్ అయితే యూజ్ చేశారు. అండ్ ఈ పక్కన మనకి రైట్ సైడ్లో కనబడుతుంది చూస్తున్నారు కదా, డోర్ అనేది అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ అది. ఒకసారి తీసుకుని లోపలైతే చూద్దాము ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. ఒకసారి నేను ఇంటి లొకేషన్ అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు అనేది ఫ్రెండ్స్ ఇది నెల్లూరులో ఉంది. నెల్లూరులో ఎక్కడంటే 4th మైల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది. లోపలికైతే వచ్చేసాం. ఎదురుగా వార్డ్రోబ్ కనబడుతుంది చూడండి. టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్, మనకి టాప్లో అంతా ఆరెంజ్ కలర్ వచ్చింది. 4 LED లైట్స్ యూజ్ చేశారు. అండ్ కోవ్ లైటింగ్ కూడా యూజ్ చేశారు ఇక్కడ. చాలా డీసెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రతిదీ చాలా బాగుంటుంది. పూర్తి వరకు చూడండి వీడియో అనేది. 2 ఇల్లులు చూపిస్తాను, డిఫరెంట్గా అయితే ఉంటాయి రెండుని. టాప్లో ఏంటంటే మనకి టాప్ ఓపెనబుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ కింద స్లైడింగ్ డోర్స్ వచ్చాయి చూడండి. వుడెన్ ఫినిషింగ్ లుక్లో అయితే కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇది హై గ్లాసీ లామినేట్ ఇది. లోపల స్టోరేజ్ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి క్లోజ్ చేసేద్దాము. పక్కనే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను పదండి ఒకసారి. చూస్తున్నారు కదా, ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది 10.5 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. వెడల్పు అనేది 4 అడుగుల వరకు ఉంటుంది. చూస్తున్నారు కదా, కార్నర్లో మనకి గ్లాస్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. అట్లాగే మిర్రర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. మనకి బాత్రూంలో మిర్రర్ కూడా ఇచ్చారు.
సో చాలా పెద్దగా ఉంది బాత్రూమ్ అనేది. ఒకసారి బెడ్రూమ్ సైజెస్ కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఈ బెడ్రూమ్ అనేది ఫ్రెండ్స్ ఇది 10, 4, 11, 8 ఆ సైజులో అయితే ఉంటుంది. సో తిరిగి మనం ఏంటంటే బయట హాల్లోకి అయితే వచ్చేసాము. సో అక్కడ చూడండి ఒక విండో కనబడుతుంది డైనింగ్ ఏరియాలోని. పక్కనే పూజ రూమ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ పూజ రూమ్ కూడా చూద్దాం ఒకసారి. ఈ పూజ రూమ్ కూడా కొంచెం పెద్దగానే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది ఒక 6 లేదా 7 కూర్చొని పూజ అనేది చేసుకోవచ్చు, కంఫర్ట్గానే ఉంటుంది. సో ఎదురుగా చూడండి మనకి కబోర్డ్స్ అయితే కనబడుతున్నాయి, డ్రాయర్స్ అనేవి, అండ్ ఒక విండో ఇచ్చారు. అండ్ టైల్స్ కూడా ఏంటంటే ఒక 7 feet హైట్ వరకు వాల్ టైల్స్ వచ్చేసాయి. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది. సో చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు ఈ డిజైన్ అనేది. సో ఇది పూజ రూమ్ విషయానికి వచ్చేసరికి. ఒకసారి కిచెన్ కూడా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ కిచెన్ అనేది ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. ఈ కిచెన్ ఫ్రెండ్స్ ఇది 8.5 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్, 7 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. సో ఫ్రంట్ వాల్ చూస్తున్నారు కదా టైల్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ మనకి ఇక్కడ గ్లాస్ డోర్స్ అయితే వచ్చేసాయి. వాల్ యూనిట్ చూడండి. సో చూస్తున్నారు కదా అక్కడ చిమ్నీ పైప్ కూడా ఇచ్చేసారు ముందుగానే. అండ్ మనకి ఇక్కడ వాల్ యూనిట్ దగ్గర గ్లాస్ డోర్స్ యూజ్ చేశారు చూడండి. అవి ఒకసారి చూపిస్తాను మీకు. సో చాలా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి చేయడం జరిగింది ఫ్రెండ్స్. కిచెన్ కూడా చాలా బాగుంటుంది. సో లామినేట్ కూడా హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో చాలా లుక్ అయితే కనబడుతుంది చూడండి కిచెన్ అనేది. సో క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మాదిరి లామినేట్ అని యూజ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త అయితే మనం చూసుకోవాలి. సో ప్రతిదీ ఇక్కడ టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. విండోస్ కూడా టేకే ఇక్కడ. సో ఒకసారి బాస్కెట్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ. సో చాలా హెవీ క్వాలిటీ ఇవి. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా కిచెన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కిచెన్ కూడా చూశారు కదా. ఇంకొకసారి మనం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను మీకు. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి. ఈ విండో దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఆపోజిట్లో ప్లేస్ కొంచెం కనబడుతుంది చూస్తున్నారు కదా. అదంతా డైనింగ్ ఏరియా కింద అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి కబోర్డ్స్ కూడా ఇచ్చేసారు టాప్ ఓపెనబుల్ డోర్స్ తోటి. అండ్ ఇక్కడ చిన్న వాష్ బేసిన్ వచ్చింది అక్కడ చూస్తున్నారు కదా. డిజైన్ కూడా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా హౌస్ అనేది ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. టోటల్గా ఇది 166 గజాలు ఫ్రెండ్స్ ఇది. సో 166 గజాలు అంటే మనకి ఇది 3.43 సెంట్స్ వరకు ఉంటుంది. సో అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 20.8 అంకణాల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. దీనికి మొత్తం 3 బాత్రూమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. బయట కామన్ బాత్రూమ్ చూశారు కదా స్టార్టింగ్లో, అదిని తర్వాత మనకి లోపల ఏంటంటే 2 bedrooms 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి. సో ప్లాన్ కూడా 100% వాస్తు ప్రకారం చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇల్లు కూడా చూడండి పూర్తి వరకుని. సో ఇదంతా వార్డ్రోబ్ వచ్చేసింది బెడ్రూమ్లోని. అండ్ ఒకసారి టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. సో టోటల్ మనకి జిప్సమ్ సీలింగ్ కాబట్టి ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అండ్ హీట్ కూడా మనకి కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది జిప్సమ్ సీలింగ్ వల్ల. సో ఇక్కడ మిర్రర్ ఇచ్చేసారు. సో డ్రెస్సింగ్ టేబుల్ అనేది మీరు ప్రత్యేకంగా చేయించుకునే పని కూడా ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ. సో వుడెన్ ఫినిషింగ్ లుక్లో అయితే కనబడుతుంది. హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ కూడా కింద మనకి స్లైడింగ్ డోర్స్ యూజ్ చేశారు. ఒకసారి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా, అది కూడా చూద్దాము. సో హౌస్ అంతా ఓవరాల్గా చూడండి. దీని బడ్జెట్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఒకసారి చెప్తాను చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు అనేది ఫ్రెండ్స్ ఇది టోటల్గా మనకి ఇది 20 అంకణాల్లో కట్టడం జరిగింది. సో దీని బడ్జెట్ అనేది మనకి 65 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది బాత్రూమ్ ఇది. సో చూసారు కదా ప్రైస్ అనేది 65 lakhs అయితే చెప్తున్నారు దీన్ని. సో ఒకవేళ హౌస్ తీసుకుందాం అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అనేది అయితే పెట్టాం ఫ్రెండ్స్. ఒకసారి ఆ ఫోన్ నెంబర్ చూసుకొని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇది 7 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 3.10 వెడల్పు అయితే ఉంటుంది ఆ బాత్రూమ్ అనేది. సో ఒకసారి తిరిగి బయటకి అయితే వెళ్ళిపోతాము. సో బయటికి వెళ్ళి మనం ఒకసారి పైన కూడా చూపిస్తాను మీకు. పైన ఎట్లా ఉంది ఏంటి అని కూడా ఒకసారి చూడండి. సో ఇదంతా డైనింగ్ ఏరియా, పూజా రూమ్, కిచెన్ ప్రతిదీ ఒకసారి చూసుకోండి మీరు. సో చూస్తున్నారు కదా మొత్తం అంతా అని. ఒకసారి ప్లాన్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ప్లానింగ్ అనేది ఎట్లా వస్తుంది ఏంటి అని కూడా మీకు ఒక ఐడియా అనేది అయితే ఉంటుంది. ప్లానింగ్ కూడా ఇస్తాను చూడండి. ఇదే ఇంటి ప్లానింగ్ ఫ్రెండ్స్. ఇది 30x50 ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ప్లానింగ్. ఇది సేమ్ డైమెన్షన్స్ అయితే ఉంటుంది. జస్ట్ బాత్రూమ్ ఒకటే చేంజెస్ అయితే ఉంటాయి తప్ప సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్లాన్ అది. సో చూసుకున్నారు కదా. ఒకసారి కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో రైట్ తీసుకున్నారు కదా. ఇంకా హౌస్ అయితే చూద్దాం ఇప్పుడు.
సో మనం బయటకి అయితే వచ్చేసాం. బయట వచ్చేసిన తర్వాత ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే కనబడుతుంది కదా, ఒకసారి బాత్రూమ్ కూడా చూడండి. సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది 5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పొడవు అనేది మనకి ఒక 6.5 అడుగుల వరకు ఉంటుంది. సో కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్ టైల్స్ అయితే ఇచ్చేసారు. సో చూస్తున్నారు కదా, మనకి స్టేర్ కేస్ పక్కన కూడా మనకి ఇంకొక 2.5 ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. అట్లాగే బ్యాక్ సైడ్ తర్వాత కొంచెం ఆ పక్కన దక్షిణం వైపు కూడా ఒక 2 ఫీట్ విడ్త్ అయితే ఉంటుంది. సో ఇంటి చుట్టూ తిరిగే స్పేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సెట్ బ్యాక్స్ అయితే చాలా ఎక్కువగానే తీసుకున్నారు. సో మనం పైకి అయితే వచ్చేసాం చూడండి. సో ఫ్రంట్ మనకు చూస్తున్నారు కదా, గ్లాస్ అయితే కనబడుతుంది ఆ ఫ్రంట్ అంతాని. సో టాప్లో వాటర్ ట్యాంక్, అది సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. సో ఒకసారి నేను ఫ్రంట్ రోడ్ అయితే చూపిస్తాను చూడండి. అండ్ మనకి లోన్ అవైలబిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్, లోన్ పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఒకసారి ఫ్రంట్ రోడ్ అన్నాను కదా, ఒకసారి రోడ్ కూడా చూపిస్తాను చూడండి. 30 ఫీట్ రోడ్ అయితే వచ్చింది ఇక్కడ. సో ఫ్రంట్ రోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి మనం కిందకైతే వెళ్దాం ఫ్రెండ్స్. కిందకి వెళ్ళి ఒకసారి పక్కన ఇంకొక హౌస్ ఉందన్నాను కదా, ఒకసారి ఆ హౌస్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా డీసెంట్గా అయితే తీసుకున్నారు చూడండి. పెయింటింగ్ డిజైన్స్తో చాలా బాగుంది. ఒకసారి ఆ హౌస్ కూడా చూద్దాం ఇప్పుడు. సో రెండింటిలో పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. సేమ్ ప్లానింగ్ అయితే ఉంటాయి. లోపల డిజైన్స్ అయితే కొంచెం మారుతూ ఉంటాయి. ఫాల్ సీలింగ్ డిజైన్స్, వుడ్ వర్క్ ఇట్లాంటివి మారుతూ ఉంటాయి. సో మనం మెయిన్ గేట్ తీసుకుని లోపల రాగానే ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇది. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే, ఇంటికి రైట్ సైడ్ ఈ పక్కన చూడండి, ఉత్తరం వైపు ఈ పక్కన మనకి సెట్ బ్యాక్ కనబడుతుంది చూస్తున్నారు కదా, అది మనకి 3 ఫీట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ సెట్ బ్యాక్ అనేది ఇది. సో దానికి కూడా అదే విధంగా అయితే ఉంటుంది. ఇదంతా హాల్ ఫ్రెండ్స్. ఇది టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, లేజర్ కటింగ్ డిజైన్ కూడా వచ్చింది. సో చూస్తున్నారు కదా డిజైన్ అనేది ఇక్కడ మారింది ఫ్రెండ్స్. డిజైన్ అనేది సర్కిల్ షేప్లో రౌండ్గా కోవ్-లైటింగ్ ఇచ్చారు. అండ్ మధ్యలో లేజర్ కటింగ్ డిజైన్ కూడా యూజ్ చేశారు ఇక్కడ. సో ఇది టీవీ యూనిట్ ఇది. సో సేమ్ రెండు ఒకటే ప్రైసెస్. అది 65 చెప్తున్నారు, ఇది కూడా 65 చెప్తున్నారు. సో మీకు ఏది కావాలంటే అదైతే తీసుకోవచ్చు. సేమ్ డైమెన్షన్స్ అయితే ఉంటాయి రెండు హౌసెస్ కూడా. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. సో వార్డ్రోబ్ డిజైన్ మారింది ఇక్కడ. సో టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇది. సో అటాచ్డ్ బాత్రూమ్ బ్యాక్ సైడ్ ఉంటుంది సేమ్ ఇదే విధంగానే. సో ఒకసారి మనం బయటకి అయితే వెళ్దాము. పూజా రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది కబోర్డ్స్ లామినేట్ అయితే మారింది ఇక్కడ. సో ఎదురుగా ఒక విండో, ఇది చిన్న విండో తీసుకున్నారు. టోటల్ టేక్ వుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసింది. సో ఇది పూజా రూమ్. ఇది పక్కనే కిచెన్ ఉంది కదా, కిచెన్ కూడా చూద్దాం ఒకసారి. సో కిచెన్ మొత్తం చూడండి వుడెన్ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు. హై గ్లాసీ ఫ్రెండ్స్ ఇదంతాని. సేమ్ ఈ కిచెన్ కూడా ఏంటంటే 8.5 అడుగులు పొడవు ఉంటుంది, 7 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కిచెన్ కూడా. సో టాప్లో చూడండి స్టోరేజ్ అనేది. సో ఇదంతా డైనింగ్ ఏరియా ఇది మొత్తం అంతా. ఇంక పక్కనే చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా డిజైన్స్ ఎట్లా వచ్చాయి ఏంటని చూడండి. సో కలర్స్ విషయంలోని అట్లాగే వుడ్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తగా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. హౌస్ వర్క్ కూడా చాలా డీసెంట్గా అయితే చేయించారు. వార్డ్రోబ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్, అట్లాగే స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది మనకి ఇక్కడ వార్డ్రోబ్స్లోని. సో గ్లాస్ మిర్రర్ ఇది. సో ఇంకొకసారి మనం బయటకి అయితే వెళ్దాము. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి చూపిస్తున్నాను అది కూడా. సో ఇదిగోండి అటాచ్డ్ బాత్రూమ్ అనేది. సో ఎక్కువ టైం అనేది తీసుకోలేదు, ఎందుకంటే ఇది చూసి అది చూసి మరీ ఎక్కువ టైం అనేది ల్యాగ్ అనేది అవ్వకుండా కొంచెం ఫ్రీగానే ఫాస్ట్గా చూపిస్తున్నాం మీకు. సో బయట చూస్తున్నారు కదా కార్ పార్కింగ్ ఏరియా అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో ఖచ్చితంగా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీలైతే షేర్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.